అందరికీ మరణాత. యేసయ్య దేవదాసు అయ్యగారికి చెప్పిన మాటలు. మన ప్రార్థన పరలోకం చేరాలి అంటే ఎలాగో ప్రార్థన చేయాలి. దేవదాసు అయ్యగారు చెప్పిన మాటలు. మొదట మనము మోకరించి, యేసయ్య నా ముందు ఉన్నారు, నేను ఆయన ముందు ఉన్నాను అనుకోవాలి. దానిని మనోనిదానము అంటారు. రెండవదిగా దేవునికి మనకు అడ్డుగోడ వలె ఉన్న పాపములు ఒప్పుకోవాలి. దీనిని పాపపు ఒప్పుదల అంటారు. మూడవదిగా ఒప్పుకొన్న పాపములు ఇక చెయ్యను అని తీర్మానించుకోవాలి. దీనిని తీర్మానము అంటారు. నాలుగవదిగా దేవునికి మనము మన కుటుంబములను దేవుని కాపుదల కొరకు సమర్పణ చేయాలి. దీనిని సమర్పణ అంటారు. ఐదవదిగా ఇక్కడ మన సమస్యలు దేవునికి చెప్పుకోవాలి. దీనిని అంశ ప్రార్థన అంటారు. ఆరవదిగా చేసిన ప్రార్థనలు నెరవేర్చును అని దేవుని స్తుతించాలి. జరిగిన మేళ్లను బట్టి, తప్పించిన కీడులను బట్టి స్తుతించాలి. ఏడవదిగా దేవుని దగ్గర ప్రార్థించిన మనము జవాబు కొరకు కొద్దిసేపు కనిపెట్టాలి. ఇలాగూ అందరము ప్రార్థన చేద్దాం. అందరికీ మరణాత.